హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మండే రోజు చేసిన వ్లాగ్ అనమాట. ఆ రోజు వసంత పంచమి గదా! ఇక్కడైతే సరస్వతి పూజ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా కాదు, మన దగ్గర కూడా చేసుకుంటారు. కానీ మన దగ్గర అన్ని సార్ల హాలిడే అయితే ఇవ్వరు కదా! ఇక్కడైతే మాకు ఈరోజు హాలిడే అనమాట. హాలిడే కావడంతో కొంచెం లేట్‌గా లేసాను. టైం అయితే 7 అవుతుంది. ఈ టైంలో లేచి బయట అయితే ఊడ్చేసి నీళ్లు చల్లేసాననమాట. కొంచెం తడిగా ఉంది. కొంచెం ఆరాలని చెప్పేసి ఈలోపు పిల్లలకి ఏదైనా చేద్దామని నేనైతే డోర్ క్లోజ్ చేశాను. ఆ తర్వాత కొద్దిసేపు ఫోను చూసుకున్నాంక బయట మొత్తం మంచిగా ఆరిపోయిందనమాట. మా సారేమో పొద్దున ఏదో క్వెషన్ పేపర్ వర్క్ చేసుకుంటున్నారు. ఈరోజు పూజ గదా! ప్రసాదం చేసుకుందాం. ఇంకా టిఫిన్ ఏమొద్దు అనేసరికి ఇంక నేను కొంచెం రిలాక్స్ అయిపోయాను. ఇంకా టైమొచ్చేసి 7:40 అవుతుంది. ఆ టైంలో వచ్చేసి బయట అలికేస్తున్నాననమాట. మొన్న ఈ కలర్ గురించి మళ్ళీ ఎవరో అడిగారు. నేను ఇదైతే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాననమాట. అమ్మ పద్మశాలీస్ ఉంటారు. మా ఇంటి పక్కన తాత వాళ్ళు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బట్టలకేసే ఈ కలర్ తీసుకొచ్చి ఇంటి ముందు అలుకుతదనమాట. మొన్న ఇంటికెళ్ళినప్పుడు నాకు కూడా కావాలి అమ్మ అని చెప్పేసి నేను డిసెంబర్‌లో ఈ కలర్ తీసుకొచ్చుకున్నాను. ఈ కలర్ తెచ్చుకున్నప్పుడు కొంచెం అయితే ఏసుకున్నాననమాట దాంట్లో. ఏసుకొని దాంట్లో కొన్ని వాటర్ కలిపి అలుకుతూ ఉన్నాను. ఒక్కసారి అప్పుడెప్పుడో ఫస్ట్‌లో ఏసాను. ఫస్ట్ అలికినప్పుడు ఆ కలర్ ఇంకా ఉందనమాట. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో, మీషోలో, ఆన్‌లైన్‌లో అయితే దొరకదు. మన ఇంటి దగ్గర పద్మశాలీస్ ఉంటారు కదా! ఏంటి అంటే వాళ్ళ దగ్గరనే దొరుకుతుంది కాబట్టి నేను ఇలా క్యాస్ట్‌తోని చెప్తున్నాను. తప్పుగా అని ఏమనుకోకండి. వాళ్ళు బట్టలకేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర అడిగితే మీకిస్తారు. ఇంకా అలికిన తర్వాత ఇక్కడ కూడా బయట ఆరిపోయింది కదా! ముగ్గేసేస్తున్నాను. ఈరోజు మొత్తం 5 చుక్కలతోనే వేసేస్తున్నాననమాట. ఫస్టు 5 చుక్కలు పెట్టాను. అది కూడా 5 వరుసలతో అయితే ఇలా వేసేస్తున్నాను. అయితే ఇక్కడ చాపలాగా గీసుకోవడానికి అటు ఇటు అయితే 2 చుక్కలు వదిలేసి ఇలా ఒక చుక్క పెట్టాను. మీకు చూస్తే అర్థమవుతుంది. ఎందుకు అలా చాప అన్నానంటే, మా అమ్మ అయితే ఈ ముగ్గుని చాప ముగ్గే అంటదనమాట. ఇలా చాప పరిచినట్టు మంచిగా ముగ్గును మొత్తం పరుస్తాం గదా! అలా అయితే అంటది. తిప్పుడు ముగ్గులే గానీ కొన్నిటికి కొన్ని పేర్లు ఉంటాయి గదా! అమ్మొచ్చేసి చాప ముగ్గు అని చెప్పేసి అప్పుడప్పుడు టకాటక్ ఇదే ఏస్తదనమాట. నేను ఇంత స్లోగా ఏస్తున్నా గదా! మా అమ్మొచ్చేసి ఫాస్ట్‌గా ఏసేస్తదనమాట. ఏది ఎటు తిప్పుతుందో మా అమ్మ ఏసేటప్పుడు అర్థం కాదు. కానీ నేను వేసేటప్పుడైతే అర్థమవుతుంది. ఎందుకంటే నాకు అర్థమవుతుంది. మా సిస్టర్స్‌కి గూడా అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాననమాట. అమ్మ ఏస్తే కొంచెం ఈ ముగ్గు దగ్గరగా కొంచెం చూడడానికి గుత్తిలాగా కనిపిస్తుందనమాట. నేనేస్తే చూడండి కొంచెం దూరంగా ఉంది. అయినా కూడా మంచిగానే వేసేసాననమాట. చూడడానికి బావుంది. ఆ తర్వాత సైడ్ ముగ్గు వేస్తున్నాను. ఇది కూడా 5 చుక్కలే అనమాట. ఈరోజు మన ఇంట్లో 5 చుక్కల స్పెషల్ అనమాట. ఇంకా అటు ఇటు 2 చుక్కలు వదిలేసి మధ్యలో ఒక చుక్క వేసేసి కలిపేస్తున్నాననమాట. ఇక్కడ వేసేటప్పుడు మంచిగా చెయ్యి తిరుగుతుంది. అదే గేట్ దగ్గర వేసేటప్పటికి చెయ్యి అంతగా తిరగట్లేదనమాట. ఇంకా యెల్లో కలర్ ఉండే గదా! ఆ కలర్ కూడా నేను ఇలా సర్కిల్‌లాగా చేసేస్తున్నాను. దీంట్లో ఏంటి అంటే మనం పసుపు, కుంకుమ వాడతాం కదా! ఇప్పుడు అందరూ అయితే ఇంకా రెగ్యులర్‌గా ఈ కలర్స్ వాడుతున్నారు. నేను కూడా ఇవి ఇంటికాడ నుంచి తీసుకొచ్చాననమాట. మీరు మళ్ళీ అడుగుతారేమో అని చెప్పేసి నేను ముందే చెప్పేస్తున్నా. చూస్తున్నారు గదా! పసుపు, కుంకుమ పెట్టగానే మన చాప ముగ్గుకి ఎంత మంచిగొచ్చిందో. చాప అనగానే మీరు తినే చాప అని అస్సలు అనుకోకండి. చెప్పినగా అమ్మ చాప ముగ్గు అంటది కాబట్టి నేను గూడా అదే అంటున్నాను. ఇక తర్వాత ఇక్కడ అలుకు మీద ముగ్గేస్తున్నాను. ఇప్పుడే అలికాను కదా! ఈ అలుకు అనేది ఇంకొంచెం ఆరలే అనమాట. ఇప్పుడు ఒకవేళ ఆరితే ఇక్కడ సైడ్స్‌కి ఉంది గదా! అంత మంచిగా కనిపిస్తది. ఇప్పుడు ఈ ముగ్గంతా కూడా ఆరినంకనే మంచిగా కనిపిస్తది. ఇంకా తర్వాత ఇక్కడ కూడా ముగ్గేస్తున్నాను. ఇక్కడ కూడా ఏంటి అంటే 5 చుక్కల ముగ్గే వేసేస్తున్నాను. కానీ ఇక్కడ 5 చుక్కల్ని 2 వరుసల్లో పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళా లాస్ట్‌లో ఒక చుక్క వదిలేస్తూ ఇలా అయితే ఒకటొచ్చే వరకు పెట్టుకొని దీన్ని గూడా ఇలా కలిపేస్తున్నాననమాట. ఇక్కడికి రాగానే ముగ్గు అనేది సన్నగా వస్తుంది. చేతులు తిరగట్లేదు. అసలేంటో నాకు అర్థం కావట్లేదనమాట. మొన్నటి నుంచి ఇలాగే జరుగుతుంది. ఇంకా అటో ఇటో అయితే ఇక్కడ గూడా చిన్నగా అయితే సింపుల్‌గా ఇది ముగ్గేసేసాననమాట. ఈరోజు వసంత పంచమి గదా! సైడ్‌కి చాలా సింపుల్‌గా కాకుండా ఇప్పుడు ఈ 5 చుక్కల ముగ్గుకే కొంచెం కలిసేటట్టు ఉండాలని చెప్పేసి అదే బార్డర్ అయితే వేసేస్తున్నాను. చెప్పిన గదా! వసంత పంచమి ఇంట్లో కొంచెం పూజ చేసుకుంటాము. మరి స్పెషల్‌గా గూడా కొంచెం పెద్ద ముగ్గుండాలి కదా! అందుకే ఇలా వేసేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే సైడ్‌లకి ఇలా కొంచెం మనము ఒక వైపు నుంచి వేసుకున్న తర్వాత మిడిల్‌లో యేసుకుంటే ముగ్గనేది మంచిగొస్తది. ఇలా అయితే బార్డర్స్ మొత్తం ఒకేలాగా వేసేస్తున్నాను. నేను వేసేది చూస్తే మీకు అర్థమవుతుంది. ఈరోజైతే కొంచెం ప్రసాదం చేద్దామని అనుకుంటున్నాము. ఇంకా సరస్వతి పూజ గదా! ఇంకా పిల్లలతోని గూడా పూజ చేపిస్తే చాలా మంచిది అన్నట్టుగా అయితే వాళ్ళతోని కూడా ఈరోజైతే మా సారు అభిషేకం చేయించారు.
ఎందుకు అంటే ఈరోజని చెప్పాను. అది సోమవారం రోజు చేసిన వ్లాగు. నేను వాయిస్ చెప్తుందేమో ఈరోజనమాట. మంగళవారం రోజు. అందుకే ఈరోజు అన్నట్టుగా మీకు నిన్న అనిపించాలని చెప్తున్నాననమాట. ఇంకా ఇక్కడైతే తులసి కోట దగ్గర మంచిగా అయితే ఆరిపోయింది చూసారు గదా! రోజు కొంచెం తడి తడిగా ఉంటది గదా! ఈరోజు అలా కాదు. మంచిగా అయితే ఆరిపోయింది. నేను ముగ్గేసేసరికి కొంచెం లేట్ అవుతుంది గదా! ఎట్లాగో పిల్లలకి మా సార్‌కి స్కూల్ లేదు. ఇంకా ముగ్గనేది కొంచెం ఫాస్ట్‌గా గాకుండా సింపుల్‌గా ఆరినంక మంచిగా ఏసుకోవచ్చన్నట్టుగా అయితే ఇంత టైం తీసుకున్నాననమాట. ఇక్కడ తులసి కోట కాడ గూడా ఒక సింపుల్ ముగ్గయితే వేసేసాను. మరి ఈరోజు ఏసిన ముగ్గుల్లో మీకు ఏ ముగ్గు నచ్చిందో గూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇగో అన్ని ప్లేస్‌లలో ఆరుతది గానీ, ఇక్కడైతే గేట్ దగ్గర అస్సలు ఆరదనమాట. ఇక్కడ ఆరడానికి కొంచెం టైం పడతది. ఇంకా ముగ్గులన్నీ వేసేసాను. చూస్తుండ్రు గదా! మరి ఇవాల్టి ముగ్గులు మీ అందరికి ఎట్లా అనిపించినాయో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా లోపలికెళ్ళేసి ప్రసాదాలు చేయాలే, పిల్లలకి స్నానం చేయించాలే, ఇంటి పనులు జేయాలి. ఇంకా చాలా పనులున్నాయనమాట. ఈలోపు ఏం చేశానంటే, ఇక్కడ కుక్కర్‌లో పప్పు పెట్టాను. ఆ తర్వాత అన్నం పెట్టాననమాట. కొంచెం మనకు పనెక్కువ ఉన్న రోజుల్లో మనం వండే కర్రీ వచ్చేసి పప్పు అనమాట. ఇంకా మొన్న వండాను కదా పప్పు టమాటా, అదే పప్పు టమాటో వండేస్తున్నాను. కుక్కర్‌లో పెట్టేసాను. ఒకవైపు అన్నం అయితే అవుతుంది. ఈ లోపుగా అయితే నేను ఇల్లు తుడుస్తున్నాను. స్నానానికి పోయే ముందే నేను ఇల్లు మొత్తం తుడిచేసాననమాట. అప్పుడేమో నార్మల్ వాటర్‌తోనే తుడిచేస్తాను. ఎందుకంటే అప్పుడే మనము ఇలా డెటాలో లేకపోతే ఫినాయిలో ఏదో ఒకటి యాడ్ చేసినామనుకో, ఇప్పుడు బండలకున్న మురికి మొత్తం రాదనమాట. ఏంటి అంటే ఆ స్మెల్ మొత్తం పోతది. ఏంటి అంటే ఆ గలీజ్ వాటర్‌తోని మళ్ళీ తుడవడం అసలు ఎంత మంచిగుండదు. నేనేం చేశా అంటే ఫస్ట్ ఒక రూమ్ తుడిచిన తర్వాత ఆ వాటర్ పడవోస్తా. మళ్ళీ ఇంకొక రూమ్ తుడిచేటప్పుడు మళ్ళా వేరే ఫ్రెష్ వాటర్ ఏసి మళ్ళీ తుడిచి ఆ వాటర్ పడవోస్తా అనమాట. ఇంకా మొత్తం తుడిచిన తర్వాత మంచిగా స్మెల్ కోసమయితే కొంచెం అది డెటాలు, ఫినాయిలు తర్వాత కొంచెం కంఫర్ట్ ఏస్తాను. ఏంటి అంటే మా సార్‌కి ఎప్పటినుంచో చెప్తున్నాను. మనము తుడిచేటప్పుడు లైజాల్ వాడదాం. లైజాల్ వాడితే కొంచెం తుడిచినట్టు ఉంటది. స్మెల్ గూడా మంచిగా వస్తది అని చెప్పేసి నేను మా సార్‌ని అడిగితే, మా సార్ అన్నారు గదా! లైజాల్ అయితే 399 330 ఏమో ఉంటది. ఇప్పుడు మనం వాడుతున్న ఫినాయిల్ ఉంది గదా! అవి 99కి 2 ప్యాకులొస్తాయన్నమాట. 2 బాటిల్స్ ఒస్తాయి. ఇప్పుడు లైజాల్ అయితే ఎక్కువ పెట్టాలి. దీనికైతే తక్కువ ఖర్చు ఉంటది గదా! అని జెప్పేసి మా సార్ అయితే ఇదే ఫినాయిల్ వాడిపిస్తును. కాకపోతే నాకు ఎప్పటినుంచో లైజాల్ వాడాలి ఇంట్ల అని జెప్పేసి నాకు ఒక మంచి స్మెల్ రావాలని చెప్పేసి అట్లా అనుకుంటూ ఉంటాను. ఎందుకు అంటే మా ఇంటి దగ్గర అందరూ లైజాలే వాడతారు. అది ఇల్లు మొత్తం తుడిచినాక ఒక గంట సేపటి వరకు ఆ స్మెల్ అలాగే ఉంటదనమాట. కొంచెం తుడిచినట్టు ఫ్రెష్‌గా ఉన్నట్టు ఫీల్ కావాలని చెప్పేసి నాకనిపిస్తది. ఇగ సర్లే గాని ఇక్కడికొచ్చేసినా అయితే తెలుగు సార్ వచ్చారనమాట. సార్‌కైతే చాయ్ పెట్టి ఇచ్చేసాను అనమాట. ఒక పక్కన అయితే సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. మా సార్ అన్నారు గదా! సేమియా చేయమని చెప్పారు. అయితే సేమియా నేను మొన్ననే ప్యాకెట్ అయిపోగొట్టిననమాట. మొన్న అంటే ఒక 1 మంత్ అవుతుంది. ఇంకా వచ్చినప్పటి నుంచి సామాన్లేమి ఆర్డర్ చేసుకోలేదు గదా! సేమియా లేదు అని చెప్పేసరికి మా సార్ అన్నారు గదా! బెల్లన్నం వండు అన్నారు. నేను ఆల్రెడీ ఏంటంటే 3 కప్స్ బియ్యం కడిగి వండేసాననమాట. అందుకని చెప్పేసి 3 కప్స్‌లోకించి ఇప్పుడు కొంచెం పరమాన్నం కోసము, కొంచెం పులిహోర కోసం తీస్తే మళ్ళా వైట్ అన్నం వండాల్సొస్తది. మళ్ళా ఇవన్నీ అయిపోవు గదా! తొందరగా అయిపోయే వాటిని మనం ఎక్కువగా వండుకుంటే బావుంటుంది. స్వీట్స్ అనేవి మనం తక్కువగా తింటాం కాబట్టి నేనేం చేశానంటే ఫస్ట్ అయితే ఒక గిన్నెలో సగ్గుబియ్యం తీసుకొనైతే ఫస్ట్ వాటరేసి ఉడికించుకొని దాంట్లోనే బెల్లం ఏసిన తర్వాత ఇంకొక వైపు హీటర్‌లో పాలనేయి బాగా మరగబెట్టుకొని అవి బెల్లము, సగ్గుబియ్యం అన్ని పాలల్లోకేసి ఒక 5, 10 నిమిషాలయితే మంచిగా చిక్కగా ఉడకనిస్తానని ఆ హీటర్ పైన పెట్టేసిన. ఇంకొక వైపయితే ఒక గిన్నెలో అన్నం తీసేసైతే పక్కన పెట్టాను. అన్నం కూడా ఇప్పుడే అయిపోయిందనమాట. చాలా వేడిగా ఉంది. కొంచెం చల్లారాలని చెప్పేసి పక్కకు తీశాను. ఇంకోవైపు పులిహోరకైతే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ నైట్ తోమిన గిన్నెలయితే ఇందాక మీరు చూసే ఉండొచ్చు. అన్నం వండేటప్పుడు పక్కనే పెట్టేసాను గదా! అక్కడ చిన్నగా పల్లీలు, మినపప్పు, శనగపప్పు అవి ఫ్రై అవుతున్నాయనమాట. ఈలోపైతే గిన్నెలు మొత్తం సదిరేసాననమాట. ఇక్కడ పులిహోర పులుసు గూడా రెడీ అయిపోయింది. ఇప్పుడేంటి అంటే దీంట్లో చింతపండు ఏయలేదు కాబట్టి పోపు మాత్రమే అనాలి. పులుసు అనొద్దు గదా! కొంచెమైతే పసుపేసేస్తున్నాను. ఆల్రెడీ ఏంటి అంటే మన వైట్ అన్నంలో కొంచెం లెమను, తర్వాత సాల్ట్ మొత్తం కలిపేసి ఇక్కడనేమో పల్లీలు, కొంచెం మిర్చి, శనగపప్పు, మినపప్పు వేసుకొని అయితే పోపు రెడీ చేసుకొనైతే పోపు వేసేసుకుంటున్నాను.
ఇంకేంటి అంటే వెంటనే దీంట్లో నేను పప్పు పోపు పెడతాను కదా! అందుకని చెప్పేసి దాంట్లో ఆయిల్ అయితే తీయలేదనమాట. కొంచెం ఎక్స్‌ట్రా ఆయిల్ ఉన్నా గూడా అట్లనే ఉంచేసాను. ఈలోపయితే పులిహోర మొత్తం కలిపేస్తున్నాను. మా సారయితే తిన్నాక చెప్పుడు దీంట్లో అంటే కొంచెం ఆయిల్ ఎక్కువయిందంట. నాకేమో అట్లా అనిపియలేదు. ఇగ సర్లే అండి మగవారన్నప్పుడు అట్లా చెప్తూనే ఉంటారు. ఇగ పులిహోర అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టాను. ఈలోపు ఏంటి అంటే పప్పు రెడీ అయిపోయింది గదా! కొంచెం ఇలా బౌల్‌లోకి వేసేసుకుంటున్నాననమాట. ఎప్పుడైనా సరే అదే గిన్నెలో పోపు చేసేదాన్ని. ఇప్పుడు కడాయి ఉంది గదా! అని చెప్పేసి గిన్నెలో అయితే పోపు చేయలేదు. ఇక్కడ గూడా ఏంటి అంటే కొంచెం వెండుమిరపకాయలు, వెల్లిపాయలు, తర్వాత కరివేపాకు, ఆవాలు, జీలకర్ర యేసుకొనయితే పోపు రెడీ చేసుకున్నాను. నాకేంటి అంటే ఇలా చారుల పైన, పప్పుల పైన లాస్ట్‌లో పోపు పెట్టినవి వాటిని తినాలంటే నాకు చాలా ఇష్టమనమాట. ఒక రకమైన టేస్ట్ ఉంటది. నాకు నచ్చుతది. ఫస్ట్ పోపు పెట్టి చేసే వాటికన్నా లాస్ట్‌లో పోపు పెట్టిన కూరలైనా, పప్పయినా, చారైనా, పచ్చళ్ళైనా నాకు చాలా ఇష్టము. ఇక్కడైతే పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇంకా హడావిడిగా కడాయి కూడా పక్కన పెట్టేసాననమాట. పప్పు రెడీ అయిపోయినంక ఇంకేం పనుంది నాకు, సగ్గుబియ్య పాయసం ఉంది గదా! దాంట్లో కొంచెం నెయ్యేసి పోపులాగా పెడదామని చెప్పేసయితే ఒక గిన్నెలో చిన్న కప్పనమాట దాంట్లో నెయ్యేసుకున్నాను. ఇందాక నేను బెల్లము, సగ్గుబియ్యం ఉడికిచ్చాను. ఆ తర్వాత పాలు పోసాను గానీ, ఇలా డ్రై ఫ్రూట్స్ ఎయలేదు. తర్వాత కొంచెం నెయ్యి ఫ్లేవర్ ఉంటే బావుంటది గదా! అట్లాగో మన ఇంట్లో చేసిన నెయ్యి గదా! బావుంటదని చెప్పేసి కొంచెం నెయ్యి వేడి చేసి దాంట్లోనే కొంచెం కిస్మిసు, బాదం అయితే వేశాను. కాజు అయిపోయినాయి. ఇక్కడ బీహార్ వాళ్ళైతే క్యాష్యూస్‌ని కాజు అంటారనమాట. అందుకని జెప్పేసి నేను గూడా అట్లనే వచ్చేసింది. ఇక్కడ ప్రసాదం గూడా మంచిగా నెయ్యి ఫ్లేవర్‌తోని పర్ఫెక్ట్‌గా అయితే రెడీ అయిపోయింది. ఇంకా పక్కన పెట్టేసాను. ఈలోపు ఏంటంటే పాలంకులొచ్చిండు. పాలంకుల కోసమే ఇప్పటిదాకా వెయిట్ చేశామనమాట. మా సారు నిన్ననే చెప్పిండు అభిషేకం చేసుకుందాము. కొంచెం పచ్చిపాలు తీయమని చెప్పిండు. అయితే నాకు నిన్న బాగా హెడేకు, మెడ నరాలన్నీ గుంజడం వల్ల నేను మర్చిపోయాననమాట. ఏదో ఆలోచిస్తూ ఏంటి ఈ నొప్పులని చెప్పేసి ఆలోచిస్తూ మర్చిపోయాను. ఈరోజైతే పాలంకులొచ్చేసరికి 9 అయిపోయిందనమాట. ఇంకా అంకుల్ రాగానే కొంచెం ఫస్ట్ అయితే గ్లాస్‌లో పక్కకు తీసి పెట్టాననమాట. నేను లేనప్పుడు సడెన్‌గా పిల్లలు ఏం చేస్తారంటే గిన్నెలో పాలు పోసి ఆడబెట్టేస్తారు. ఇక నేను గూడా ఎట్లైనా పిల్లలు గిన్నెలో పాలు పోషిర్రుగా అని జెప్పేసి హీటర్ మీద పెట్టేస్తా అనమాట. మళ్ళా మా సార్ దిగుతాడని జెప్పేసి ఫస్టే ఇంకా అయితే పాలు పక్కకు తీశాను. ఈలోపైతే నిన్నటివి పాలైతే వేడి చేశాను. ఇంకా ఈరోజు తీసుకున్నవైతే వేడి చేస్తున్నాను. పులిహోర అయితే మంచిగా అయితే రెడీ అయిపోయింది. చూస్తే మంచిగా రెడీ అయింది కదా! ప్రసాదం అయితే. ఇంకా తర్వాతొచ్చేసి ఇది సగ్గుబియ్యం పాయసం అనమాట. ఇది బెల్లంతో చేశాను కాబట్టి కొంచెం మనకి ఇదే కలర్‌లో కనిపిస్తది. ఆ తర్వాత పప్పు. చెప్పాను కదా! పప్పు పోపు చేసిన తర్వాత కలపకుండా అలాగే పక్కన పెట్టేసాను. అన్నం అనేది మధ్యాహ్నంకనమాట. కొంచెం పెరుగు. ఈరోజు వంట అయితే కంప్లీట్ అయిపోయింది. పప్పు మళ్ళా ఆయిల్ ఎక్కువేసినా అని అంటారు గదా! అందుకే ఒక్కసారయితే కలిపేసి చూపిస్తున్నాను. మనం కలిపితే ఆయిల్ అనేది మనకు కనపడదనమాట. ఇంకా గిన్నెలు గూడా తోమేశాను. ఇంకా మా సారయితే అరిటాకు కోసుకురావడానికయితే పోయిండ్రు. ఈ లోపుగా ఏంటి అంటే పసుపు పెట్టుకుంటున్నాననమాట. ఇంకా ఈరోజు ఇంట్లో అభిషేకం చేస్తున్నప్పుడు కంపల్సరీగా నేనైతే పసుపు పెట్టుకుంటాను. నేను పూజ చేసినప్పుడు గూడా పెట్టుకుంటాను. కాకపోతే నేను జస్ట్ ఇలా దండం పెట్టుకుంటాను. మా సారే దీపం పెట్టుకుంటారు. ఏంటి అంటే మొన్నటిదాకా మా సార్ దీపం పెట్టినంక నేను ఎళ్లి ఆ దీపంలో కొంచెం నూనె పెట్టి, పోసి, బొట్టు పెట్టుకొని పూజ చేసుకునేదాన్ననమాట. దీపం పెట్టకున్నా గూడా. కాకపోతే నాకు ఎవరో చెప్పారు అట్లా చేయొద్దు. పూజ చేసిన తర్వాత మళ్ళా మనం పోయి దీపంలో నూనె పోసి ఇట్లా పూజ చేసుకోవద్దని చెప్పేసి ఒక సిస్టర్ చెప్పడంతో నేనైతే జస్ట్ దండం మాత్రమే పెట్టుకుంటున్నాననమాట. ఇక్కడ పసుపు పెట్టుకుంటున్నాను కదా! మా కన్నయ్య వచ్చి నేను అబ్బాయిని నాకు పసుపు వద్దని చెప్పేసి వాడు అంటుండు. మొన్నటిదాకానేమో నేను విషు ఎప్పుడు పసుపు పెట్టుకున్నా గూడా మమ్మీ నాకు కూడా కావాలని జెప్పేసి ఒకటే అడిగేదనమాట. కానీ ఈరోజు ఏమైందో వాడే అంటుండు నాకు పసుపు వద్దు అని చెప్పేసి. ఇగ ఇక్కడైతే మా సారయితే మా పిల్లలతో కలిసి అభిషేకం చేయడానికి అన్ని ఏర్పాట్లయితే చేసుకున్నాననమాట. మేమెప్పుడైనా సరే ఇంట్లో ఏదైనా స్పెషల్ ఉన్నా, లేకపోతే స్పెషల్ డేస్ ఉన్నా కూడా ఇంట్లోనే ఇలా పూజ చేసుకొని అభిషేకం అయితే చేసుకుంటాము. ఇలా చేసుకోవడం వల్ల మాకు మంచి జరుగుతుందని జెప్పేసి మేమైతే గట్టిగా నమ్ముతామనమాట. ఎందుకు అంటే అది మాకు కొన్నిసార్ల ఏదన్నా మనసు చిరాకుగా ఉన్నా, అనుకున్నయి నెరవేరకపోయినా గూడా మా సార్ ఇలానే అభిషేకం చేసుకుంటారు. ఇక్కడ పిల్లలతో కలిసైతే చేస్తున్నారనమాట. ఎందుకు అంటే, వాళ్ళకి కూడా అన్నీ తెలియాలి. పూజ ఎట్లా చేస్తారు? ఏంటి? అని జెప్పేసి, అభిషేకం అంటే ఏంటి? అని జెప్పి, ఇవన్నీ తెలియాలి కాబట్టి, మా సారయితే ప్రతిసారి ఇలా మా పిల్లల్ని పక్కన పెట్టుకొని మంచిగా పూజ అయితే చేసుకుంటారు. నిమ్మలంగా అది కూడా ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం విఘ్నేశ్వరాయ
వీళ్ళైతే అభిషేకం అయితే చేసుకుంటున్నారు. ముందుగా అయితే ఫస్టు జలాభిషేకం చేసిన తర్వాత, మళ్ళీ పాలాభిషేకం జేస్తారు. ఆ తర్వాత మా విషుతోని చేయించారనమాట. తర్వాత కన్నయ్యతోని, తర్వాత తేనెతోని, తర్వాత చందనంతోని అయితే మా సారయితే అభిషేకం చేస్తూ పూజ అయితే చేసుకుంటారనమాట. ఇప్పుడు ఏంటి అంటే పిల్లలకి చూపిస్తూ చేస్తారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకన్నీ తెలుస్తాయి గదా! మా కన్నయ్య ఏంటి అంటే తన టవల్ ఊడిపోతుందని చెప్పేసి కొంచెం ఏడ్చారు. మళ్ళీ అయితే నేను డ్రెస్ చేంజ్ చేశాను తనకి. ఇంకా సారయితే ఫోటోలు అన్నిటిని అయితే మంచిగా అయితే వాటర్‌తో తుడిచి చందనంతోటి అయితే బొట్లు పెట్టేశారు. ఇంకా పిల్లలు చూస్తున్నారు గదా! ఎంత మంచిగా మా సార్‌కైతే హెల్ప్ చేస్తున్నారో. విషు అయితే చాలా చేస్తది. తనకి ఒక్కసారి ఒక చిన్న పని చెప్పామనుకో దాన్ని కంప్లీట్ చేస్తది. ఇంకా ఎలాంటి మళ్ళీ మిస్టేక్స్ లేకుండా తన వెనకాల మనం చేయకుండా అంత మంచిగా చేస్తది. టైం వచ్చేసైతే 11:30 అవుతుందనమాట. అభిషేకం చేసుకునేసరికే ఒక గంటన్నర టైం పట్టిందనమాట. మా సారయితే తనకొచ్చినవి, తెలిసినవి నామాలు లేకపోతే మంత్రాలు ఇవన్నీ చదువుతాను. తర్వాత ఇంకేంటి అంటే నేను మీకు తొందరగా చూయించాననమాట. మీరంతసేపు చూడలేదు గదా! తనైతే చాలా మంచిగా పూజ అయితే చేసుకుంటారనమాట. ఇలా ఫోటోస్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఇంకా దీపారాధన గూడా అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత హారతి ఇస్తున్నారు. మీరు టైం చూడొచ్చు 11:31 అవుతుంది. ఇప్పటిదాకా గూడా పిల్లలు ఏం తినకుండా ఉన్నారనమాట. పిల్లలతో పాటు మేము గూడా ఉన్నాం. కాకపోతే మేముండడం వేరు, వాళ్ళుండడం వేరు గదా! చిన్న పిల్లలు కానీ అయినా కూడా వాళ్ళిద్దరికీ చాలా ఓపిక ఉంటదనమాట. అది నాకు నా పిల్లల్లో చాలా నచ్చుతుంది. ఒక చిన్న పని వద్దు అని చెప్పామనుకో అది చెయ్యరు. చెయ్యి అని జెప్పామనుకో కంపల్సరీగా మాతో పాటు ఉండి చేస్తారనమాట. ఇక్కడ ప్రసాదం అయితే మా సార్‌కి కన్నయ్య అందిస్తున్నాడు. ఇలా చేస్తే ఏంటంటే పిల్లలకు అన్ని విషయాలు తెలుస్తాయి. తర్వాత మంచి ఏది, చెడు ఏది, ఏది చేయాలి, ఏది చేయొద్దు, అమ్మకేం హెల్ప్ చేయాలి, నాన్నకేం హెల్ప్ చేయాలి, వాళ్ళెలా ఉండాలి, లేకపోతే పిల్లలతోని ఎలా ఏమేమి షేర్ జేసుకోవాలి అన్నీ తెలుస్తాయనమాట. ఇంకా లోపల మొత్తం పూజ అయిపోయింది. ప్రసాదం గూడా పెట్టేసిన తర్వాత ఇక్కడ బయటికొచ్చి ఇక్కడైతే మా సార్ వాళ్ళు పూజ చేసుకుంటుండ్రు. "నువ్వు చెయ్యవా అక్క?" అని జెప్పేసి మీరు అడగొచ్చు. నేనైతే మొక్కుకుంటాను. ఇంకా వాళ్ళు చేస్తున్నారు. నేనైతే వీడియో తీస్తున్నాను మీ అందరికీ చూయించడానికే. లేకపోతే దీంట్లో గూడా కొంచెం నా చెయ్యి గూడా పడేదనమాట. అభిషేకం అయిపోయిన తర్వాత ఆ నీళ్ళని తీసుకెళ్ళి పిల్లలైతే లెమన్ చెట్టుకు అది ఉంటది గదా! నిమ్మకాయ చెట్టుకు వేయమని మా సార్ జెప్పిండు. కన్నయ్యనేమో ఇక్కడ నేను పట్టుకుంటా అని జెప్పేసి తనంటుండు. విష్ ఇవి జేజే వాటరు కింద పోస్తే జేజే మనల్ని కొడతాడు అని జెప్పేసి తనివ్వట్లేదనమాట. వీళ్ళ ముగ్గురికైతే ప్రసాదం పెట్టేసాను. నేను బట్టలు ఉతుకుతున్నాననమాట. బట్టలు ఆరేసిన తర్వాత వాష్‌రూమ్ ఒకసారి ఆ నీళ్ళన్నీ కడిగేసిన తర్వాత బట్టలు ఆరేసి నిమ్మలంగా తిందామనైతే ఆగాననమాట. ఇలా అయితే వసంత పంచమి రోజు సరస్వతి పూజ మా ఇంట్లో ఇలా సింపుల్‌గా అయితే చేసుకున్నాము. ఈ వ్లాగ్ అయితే అయిపోయింది. మీ అందరికి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బై మరి.